నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ధనుర్మాసంలో 7వ రోజు 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ పాసురంలో భగవద్ అనుభవం పొంది పరవశగా ఉన్న గోపికను నిద్రలేపుతున్నారు. నిన్నటి పాసురంలో తెల్లవారడానికి అవ్యక్త శబ్దాలు, నాద ప్రధానమైన శంఖధ్వని, హరి అన్న నామం అనే 3 గుర్తులు చెప్పారు. ఇవన్నీ శ్రవణానుభవంలో మెట్లు. ఇవాళ మరో 3 గుర్తులు చెప్తారు. అవేంటో చూద్దాం. కీసి కీసెండ్రెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం கேட்டிலையோ பேய்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் வெள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். கீசு கீசென்றெங்கும் ஆனைச்சாத்தன் కలందు వేసిన పేచ్చరవం కేట్టిలయో. భరద్వాజ పక్షులు, వాటినే ఆనైచ్చాత్తాన్ అంటారు మలయాళ దేశంలో. అంతటా కిచకిచలాడుతున్నాయట. అది బ్రహ్మతత్వాన్ని విచారించడానికి సంకేతం. కలందు పేసిన పేచ్చరవం కాబట్టి చర్చించడం, ఉత్తగా వినడం కాదు, ఇక్కడ చర్చించడం అని చెప్తున్నారు. పేయ్ పెಣ್ಣే పిచ్చి పిల్ల అంటున్నారు. ఈ అమ్మాయిని, ఈ గోపికను, ఒక భాగవతోత్తమురాల్ని పిచ్చి పిల్ల అంటున్నారు. అంటే దాని అంతరార్థం ఏంటంటే భగవద్ అనుభవం భాగవత గోష్ఠితో చేరి అనుభవించాలి, కానీ ఇలా ఏకాంతంగా పొందడం పిచ్చితనమే కదా అని అమ్మాయిని, పిచ్చి పిల్ల నువ్వు ఏకాంతంగా భగవంతుడిని పొందడం మర్యాద కాదు, మాతో వచ్చి చేరమని పిలుస్తున్నారు. పేయ్ పెಣ್ಣే అని పిలుస్తున్నారు. காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குழல் ஆய்ச்சியர் మత్తినాల్ ఓసైపడుத்த తైరరవం కేట్టిలయో. అమృతం కోసం చేసిన సముద్ర మదనాన్ని గుర్తు చేస్తోంది ఇది. అంటే ఏమిటి, ఇక్కడ ఈ గొల్లవనితలు రోజు వాళ్ళ దినచర్య ఏంటంటే పొద్దున్నే పెరుగు చిలకాలి. ఆ పెరుగు చిలకడం అమృత మదనం కంటే కూడా గొప్ప విషయం. ఇక్కడ వీళ్ళకి మెడలోని ఆ పెరుగు చిలికేటప్పుడు మెడలోని తాలిబొట్టు, అచ్చుబొట్టుల గలగల ధ్వని ఒకటి, కవ్వంతో పెరుగు చిలుకుతుంటే పెరుగు కుండను కొట్టుకునే ధ్వని ఒకటి, కవ్వానికి కట్టిన తాడు ముందుకు వెనకకు కదులుతూ చేసే ధ్వని ఒకటి. ఇట్లా 3 రకాల ధ్వనులు ఇక్కడ వినిపిస్తున్నాయి. అంత పెద్ద కడవల్లో గట్టి పెరుగును బలంగా వేగంగా చిలుకుతుంటే ఆ వేగానికి గొల్లెతల కొప్పుల నుంచి రాలిపడిన పువ్వుల నుండి వచ్చే చక్కటి వాసన అంతటా వ్యాపించిందట. అంటే ఈ పెరుగు చిలకడం అనేది వాళ్ళకు పవిత్రమైన కార్యం కాబట్టి పొద్దునే మొహం కడుక్కొని, జుట్టు దూకొని, పూలు పెట్టుకొని పవిత్రంగా ఈ కార్యాన్ని మొదలు పెడతారు. అలా మొదలుపెట్టిన వాళ్ళు చిలకగా చిలకగా ఆ మెడలో గొలుసులు ఒకదానికొకటి కొట్టుకొని ధ్వని చేస్తూ ఉంటాయి. తలలో పూలన్నీ రాలిపోతాయి. రాలిపోయిన పూల నుంచి వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉంటుంది. ఒకవైపు పెరుగు వాసన, ఒకవైపు గేదెల పేడ వాసన, ఇంకొక వైపు ఈ పువ్వుల నుంచి వచ్చే వాసన. నాయక పెణ్బిళ్ళాయ్, మాకు నాయకత్వం వహించి ముందుకు నడిపించగల నేర్పుగల నాయకురాలా, నారాయణన్ మూర్తి కేశవనై పాడவும் నీ కేట్టే కిడత్తియో. మూర్తి అంటే కళ్ళకు కనిపించే రూపాన్ని చూస్తూ కూడా ఇంకా నిద్రపోతున్నావా? నారాయణన్ మూర్తి. ఆశ్రిత రక్షణ కోసం కేసి అనే రాక్షసుణ్ణి సంహరించిన కేశవుడి కీర్తిని మేము పాడుతున్నాం. అది విని కూడా ఇంకా అలాగే పడుకున్నావా? తేసముడయాయ్, ఈ గోపిక మహా తేజస్శాలి అని సంబోధిస్తున్నారు. ఇందాక పిచ్చి పిల్ల అన్నారు కదా, నాయకురాలు అన్నారా, ఇంతలోనే తేజస్శాలి అంటున్నారు. 3 రకాలుగా పిలిచారు. అంటే భగవద్భక్తిలో పిచ్చిది, నాయకత్వం వహించగల శక్తి గలది, నేర్పు గలది. భగవద్భక్తిలో ఆరితేరడం వలన తేజస్సు కలిగి ఉంది అని 3 రకాల పిలుపులతో పిలిచి ఆ అమ్మాయి గురించి తెలియజేస్తున్నారు, ఆ గోపిక గురించి తెలియజేస్తున్నారు.
స్థిర తలుపులు తెరచి భగవద్ అనుభవం వల్ల నువ్వు పొందిన తేజస్సును మాకు కూడా చూపించు అని అంటున్నారు. నిన్నటి పాసురంలో ఈ పాసురంలో కూడా శ్రవణం గురించే చెప్తున్నారు. ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా ముందుగా వినాలి. ఆ విషయాన్ని ఇక్కడ గోదాదేవి స్పష్టం చేస్తోంది. వినటంలో ఉన్న స్థాయి భేదాలను కూడా చక్కగా చెప్పింది. ఆ క్రమంలో వింటేనే విషయం మనసులో హత్తుకుంటుంది. అంటే ముందు కొన్ని శబ్దాలు వినడం, ఆ తర్వాత ఆ శబ్దాల్ని అర్థం చేసుకోవడం, చర్చించడం అనేది ఈ నిన్నటి పాసురంలో ఇవాల్టి పాసురంలో మనకు అర్థమవుతుంది. భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు భగవద్భక్తులతో కూడి వెళ్ళటం సంప్రదాయం. అందుకే ఈ గోపికను నిద్రలేపుతున్నారు. గురు పరంపరలోని 2వ వాక్యమైన ఓం అస్మద్గురుభ్యో నమః అనే వాక్యాన్ని ఈ పాసురంలో నిరూపిస్తున్నారు మన పూర్వాచార్యులు. నారాయణన్మూర్తి కేశవనై అనటం వల్ల పరవాసుదేవుడే కృష్ణుడుగా అవతరించాడు. కేశవనై అనటం వల్ల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగల సమర్థుడు అని తెలియజేయడం జరిగింది. తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం అనే మంత్రత్రయాన్ని ఆచార్యులు అర్థ విచారం చేసే ధ్వని అన్ని దిక్కుల్లోనూ వ్యాపించింది. అటువంటి పురుషార్థ జ్ఞానం వలన చేతనులు భగవద్ గుణానుభవం కోసం దివ్య ప్రబంధం మొదలైన గ్రంథాలను అనుసంధానం చేస్తున్న ధ్వని అంతటా వ్యాపించి దేహాభిమానం అనే తలుపులను భాగవతోత్తములు తెరవడం చేత పురుషార్థం సిద్ధిస్తుంది అని ఈ పాసుర భావంగా గ్రహించాలని మన పూర్వాచార్యులు తెలియజేశారు. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.